మహోన్నతుడా, గొప్ప దేవ, నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాము. నీ మహిమను ప్రచురిస్తున్నాము ప్రభా. నీవు మహాత్మ్యం గల దేవుడవు, అధిక స్తోత్రం నందదగిన దేవుడవు, సమస్త దేవతల కంటేను నీవు పూజనీయుడవైన దేవుడవు తండ్రి. మా ప్రభా తండ్రి, ఆకాశ విశాలమును సృజించిన దేవ, నీకే స్తోత్రములు. ఘనత ప్రభావములు నీ సన్నిధిలో ఉన్నాయి తండ్రి. మా ప్రభా, బల సౌందర్యంలో నీ పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. మా ప్రభా తండ్రి, మేమంతా కూడా ఈ దినము ప్రభా నీ పునరుత్థాన దినంలో ప్రవేశించగలిగాము. అవును తండ్రి, నవంబర్ మాసంలో మొదటి పునరుత్థాన దినంలో మేము ప్రవేశించి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి ఇక్కడ కూడుకొని ఉన్నాము. మా ప్రభా తండ్రి, నీ మందిరంలో చేరడానికి మేమంతా కుటుంబ సమేతంగా చేరి నిన్ను ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అవును ప్రభా, మేము నీకు తగినటువంటి మహిమను చెల్లించాలి. మా ప్రభా, గత మాసం అంతా కూడా కాపాడి మరొక నూతన మాసంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా పట్ల నీకున్న వాత్సల్యమును బట్టి, ప్రేమను బట్టి, నీ యొక్క శ్రద్ధను బట్టి తండ్రి నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి దేవా, నీ సన్నిధానంలో చేరి నేను ఆరాధిస్తుండగా మీరు మా మధ్యన ఉన్నందుకు నీకు వందనములు. మా ప్రభా, నీకు తగిన మహిమను మేము నీకు ఆరోపిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీకు బలములు తగిన మహిమను బలమును నీకు ఆరోపిస్తున్నాము. మా ప్రభా, నైవేద్యం తీసుకొని నీ ఆవరణంలోనికి వస్తున్నాము. మా ప్రభా, మా జీవితంలో నీవు చేసిన గొప్ప కార్యములు, అనేకమైన మహత్ కార్యములను వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుని నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పణలు తీసుకొని వస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, నీవు మా పట్ల చేసిన ప్రతి ఉపకారంను జ్ఞాపకం చేసుకొని నీకు నీ సన్నిధిలోకి, నీ ఆవరణములలోనికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అర్పించడానికి వస్తున్నాము. నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము. మా తండ్రి, నీ యొక్క మహిమను బట్టి ప్రభా మేము నిన్ను ఆరాధిస్తున్నాము. మా తండ్రి దేవా, నీవు మరి త్వరలో రానయ్యున్నటువంటి దేవుడు. మా తండ్రి, మేము నీ సన్నిధిలో వణుకుతూ మేము భయపడాలి. ఎందుకంటే ఈ లోకమంతా కూడా, భూజనులంతా కూడా నీ సన్నిధిని వనకాలి. అవును ప్రభా, మీరు మమ్మలను ఏలుటకు తిరిగి రానయ్యున్నారు. మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాము. నీ యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి గుణలక్షణాలను బట్టి మేము నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి నీ సన్నిధిలో నేను ఆరాధిస్తున్నాము. తండ్రి ప్రభా, ఇదే కాలంలో మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశంను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఎంతోమందికి ఇలాంటి అవకాశం లేదు. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఇళ్లలో ఉన్నారు. ఎంతోమంది పడకలకే పరిమితిపై ఉన్నారు. ఎంతోమంది అస్వస్థతతో మరి హాస్పిటల్స్లో ఉన్నారు. అయితే తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశంను బట్టి నీకు వందనములు. ఎవరైతే రాలేక ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. మీరు కాపాడే దేవుడై ఉన్నారు. మీరు స్వస్థపరిచే దేవుడై ఉన్నారు. మీరు ఆరోగ్యంతో ఒక దినాన వాళ్ళని తిరిగి తీసుకొని మరి నీ సన్నిధానం చేరడానికి, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు తీసుకొని వారిని రాగలరు. మా ప్రభా, నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఈ పునరుత్థాన దినమందు నీ సన్నిధిలో చేరి నిన్ను గణపరిచే ఈ కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. ప్రపంచమంతటా ఎక్కడెక్కడ నీకు ఆరాధన జరుగుతున్నదో, ఎక్కడెక్కడ నీ వాక్యం ప్రకటించబడుతున్నదో అక్కడ మీ సన్నిధిని ఉంచి ప్రతి చోట కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యము అద్భుతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, గడిచిన వారము, గడిచిన మాసం అంతా కూడా మీరు మమ్మల్ని కాచి రక్షించి మరొక నూతన మాసంలోకి, నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు నాయన. దినములు ఎంతో త్వరగా గడిచిపోతూ ఉంటుండగా మీరు మాకు ఇస్తున్నటువంటి కాపుదలను బట్టి మేము ఎంతగానో నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా. మా కుటుంబంపై మీ యొక్క దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. సేవకులు నీ వాక్యం ప్రకటిస్తుండగా ప్రభా, వారిని నీవు నీ నోటి బూరగా వాడుకొనుము తండ్రి. వారి ద్వారా వెలువడుతున్న మాటలు అందరి హృదయంలో కదిలించినట్లుగా సహాయం చేయండి ప్రభా. నైనా కఠిన హృదయాలను
ప్రభా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము. నిన్ను ఎరుగని వారు నీ రక్షణలోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా. మా తండ్రి మారు మనస్సు పొందినట్లుగా, నూతన మనస్సు, నూతన స్వభావము కలుగునట్లుగా వారిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధ ఆత్మకార్యం జరిగించి నూతన సృష్టిగా ప్రతి ఒక్కరు కూడా తయారగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ఎంతోమంది నాయన ఇంకా నిన్ను అంగీకరించక నీకు దూరంగా ఉంటూ నీకు విరోధంగా ఉంటున్నారు మా ప్రభా. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి నాయన. మా ప్రభా నీ సిలువ విలువను, నీ త్యాగమును జ్ఞాపకం చేసుకుని వారు గుర్తించి గ్రహించి అంగీకరించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎంతోమంది దుర్వ్యసనాలకు గురై మా ప్రభాతాన్ని నీకు దూరంగా ఉంటున్నారు. అలాంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభావాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే వారిని ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధమైన దేవ, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో రాసినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపొస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని స్వార్థికులు గాను, కొందరిని కాపర్లను గాను, ఉపదేశకులు గాను నియమించాడు. మా ప్రభా తండ్రి, క్రీస్తు శరీరం అంటే సంఘమే కదా మా తండ్రి. మా అందరి సంఘములలో కూడా నీ మహిమార్థం జరిగే ప్రతి పరిచర్య నీవు నియమించిన వారిచే జరిగింపబడుతున్నందుకు నీకు వందనములు మా తండ్రి. అనేక మంది అనేక విధాలుగా పనులు చేస్తూ ఉంటున్నారు మా తండ్రి. మా ప్రభా మరి చిన్నపిల్లల మధ్య, యవనస్తుల మధ్య, స్త్రీల మధ్య జరుగుతున్నటువంటి ప్రతి పరిచర్యను బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటూ ప్రభా, వారు సరైన మార్గంలో నడిపించబడుతున్నందుకే నీకు వందనాలు ప్రభా. క్షేమాభివృద్ధి కలిగిస్తున్నందుకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మారుమూల ప్రాంతాలలోను, ఏజెన్సీ ప్రాంతాలలోను, పల్లెలలోను సేవ చేస్తున్న సేవకులను బట్టి నీకు వందనములు ప్రభా. వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి మోకాలు నీ నామమును వంగాలి తండ్రి. ప్రతి నాలుక నీ నామమును స్తుతించాలి. ఆ విధంగా జరుగునట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే అందుకు కృషి చేస్తున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము. వారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీరే ప్రభా. మరి నాటేవారు ఒకరు, నీళ్లు పోయేవారు ఒకరు, కానీ మరి అభివృద్ధి కలిగించేది నీవే తండ్రి మా ప్రభా. ఆ విధంగానైనా ప్రతి చోట, ప్రతి సంఘములోనూ పరిచర్య అభివృద్ధి జరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. సేవకులందరినీ కూడా మీ యొక్క ఆత్మచేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి ద్వారా వెలువడుతున్నటువంటి ప్రతి మాట కూడా అనేకులకు దీవెనకరంగా ఉండునట్లుగా, క్షేమాభివృద్ధిని కలిగించేదిగా ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. ప్రతి కుటుంబం కూడా నీ సన్నిధిలో వచ్చి ఉంటుండగా మా ప్రభా, ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబము ఎంతో విలువైనది. అవును, నీవు ఏర్పరిచినటువంటి ఆ కుటుంబ వ్యవస్థ మా ప్రభా, ప్రతి కుటుంబం కూడా ఎంతో మరి నీకు విలువైనటువంటి వారుగా ఉన్నారు మా ప్రభా. కుటుంబాలే కదా సంఘం అవుతుంది మా ప్రభా. మరి ఆ సంఘంలో ప్రతి కుటుంబం కూడా ఎంతగానో మరి మేలు పొందినట్లుగా నీ కొరకు వాడబడినట్లుగా సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, వారిపైన దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి అపవాదిని ఈ శ్రమలో లయం చేస్తున్నాము. ఏ కుటుంబంలో అయితే కలహాలు, కలతలు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే మనస్పర్ధలు అధికంగా ఉన్నాయో, ఆ కుటుంబాలను మీరు ఆశ్రయించి వారిలో ఉన్నటువంటి ఆ భేదాభిప్రాయాలన్నింటినీ తొలగించి సంపూర్ణమైనటువంటి సమాధానము, ఆదరణ, శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేమ అను ఐక్యబంధం చేత కట్టబడి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, సమాధానంగా జీవించినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభాదేవ. మరి సంఘంలో తండ్రి అనేకులు చేరి ఆరాధనలు చేస్తున్నారు కదా మా ప్రభా. ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో, ఏ బాధలతో, ఏ వేదనలతో, ఏ సమస్యలతో నీ సన్నిధిలో మోకరించి ఉన్నారో ప్రభా, వారి హృదయాలను మీరు ఎరిగినటువంటి దేవుడు, హృదయాలను పరిశోధించే దేవుడు మా తండ్రి. వాళ్ళతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మరి ప్రతి
వేదన నుంచి వారికి నివారణ అనుగ్రహించండి, దుఃఖ నివారణ అనుగ్రహించండి. ఏ విషయంలో వారు దుఃఖపడుతున్నారో ఆ దుఃఖాన్నంతా తొలగించండి. మా ప్రభా, ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదింపబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. దేవా ప్రభా, ఎవరెవరైతే సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నారో వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాము. అప్పుల బాధ నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. నివాస గృహములు లేని వారికి గృహములు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి వివాహములు ఇంకా ఆలస్యమైనటువంటి వారికి అందరికీ తప్పకుండా వివాహ సంబంధములు కుదుర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఏకాంగులను సంసాలుగా చేయి దేవుడవు నీవే. సర్వోన్నతుడ, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబంలో కూడా పిల్లలు తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కలిగి పెరిగినట్లుగా సహాయం చేయండి. ప్రతి బిడ్డ విద్యావంతులగినట్లుగా వారిని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి నీ యొక్క సన్నిధి కాంతి ప్రతి కుటుంబం పైన కూడా ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాము. ఆదరణ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. నీ సమాధానము ప్రతి హృదయమును ఏలునుగాక. మా ప్రభా తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో సమాధానంతో ఆశీర్వాదములు పొందుకొని ఇళ్ళకు వెళ్ళినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము. పరిచర్యలో వెనక ఉండి పనులు చేస్తూ ఎంతగానో పరిచర్యకు తోడ్పడుతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని వారిని అందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఉంటండి. ప్రతి చోట కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి. మా తండ్రి, ఇశ్రాయేల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ప్రతి అనాథలు, దిక్కులేని వారు, వృద్ధులు ఎంతోమంది నాయన ఉన్నారు. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వారిని అందరూ కూడా కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎవరెవరైతే అనేక కఠినమైన సమస్యలలో ఉన్నారో వారికి అందరికీ కూడా నీ యొక్క పరిష్కారం చూపించి వారికి దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. హాస్పిటల్స్లో క్రిటికల్ కండిషన్స్లోనూ అనేకమైన వ్యాధులతో మరి వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళని ప్రభానైనా, మరి అనేక బాధలలో ఉన్నటువంటి వాళ్ళను, మరి ఐసీలో ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరు కూడా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. ప్రభానైనా, మరి కుటుంబ సభ్యులకు కావాల్సిన ఆదరణను, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైన దేవ, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారిని అందరినీ కూడా నీ రక్త ప్రోక్షణలోనికి తీసుకొని వస్తున్నాము. తల నుండి అరికాల వరకు ఉన్న ప్రతి విధమైన అనారోగ్యమును దయ ఉంచి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. శరీరములను, ప్రాణములను, ఆత్మలను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. ఆత్మీయంగాను విశ్వాసంలోను అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎవరెవరైతే ఈ దినము బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్నారో వారిని అందరినీ దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేయము. నీ ముఖకాంతిని వారిపైన ప్రకాశింపజేసి సంపూర్ణమైన సంతోషము, ఆనందము, ఆశీర్వాదములు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ నీ ఆశీర్వాదంలో, నీ పునరుత్థాన దిన దీవెనలతో మమ్మల్ని నిండారా నింపి కాపాడమని మా ప్రభు నిన్ను బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.